మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజులు. దయచేసి వీడియో వీక్షిస్తున్న నా మిత్రులందరూ ఈ లైవ్ని షేర్ చేయండి. ఈ లైవ్ గోక్కున్నట్టుగా బాబు గోగినేని పేరు పెట్టుకున్న చవటకే ఆ చవట దాకా ఈ లైవ్ చేరవేస్తారని నేను ఆశిస్తున్నా. దయచేసి లైవ్ అందరు షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, మెగా ఫ్యామిలీ మనందరం ఎంతగానో ఆదరించి ఆరాధించి దైవంతో సమానంగా కొలిచే ఫ్యామిలీ. మనం చాలా ఇష్టపడేటటువంటి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. ఆ మెగా ఫ్యామిలీలో ఒకరైనటువంటి నాగబాబు గారి కుమార్తె నిహారిక గారి మ్యారేజ్ జరుగుతుంటే అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉత్సాహంలో ఉంటే ఒక పనికి మాలిన ఎదవ ఆడెవడో బాబు గోగినేనంటండి. బాబు గోగినేను రే లుచ్చానా కొడక. ఈ బాబు గోగినేని గాడు ఎక్కడో శ్మశానంలో కుక్కేడ్చినట్టుగా ఏడుతున్నాడండి. ఎందుకు ఏడుతున్నాడు తెలదు. గొక్కెట్టి ఏడుతున్నాడు ఈ బాబు గోగినేని. ఏదో సెకండ్ గ్రేడ్ యాక్ట్ అంటూ ఏవేవో ట్వీట్లు వేస్తా పోస్టులు పెడుతున్నాడు. శ్మశానంలో కుక్కేడ్చినట్టు ఎడుతున్నాడండి నిజంగా ఈ బాబు గోగినేని గాడు. ఈ లుచ్చనా కొడుకు. ఒరే పిచ్చనా కొడక, ఖబర్దార్. బాబు గోగినేని ఖబర్దార్. మెగా ఫ్యామిలీ జోలికి వచ్చి ఇంకొక మాట మాట్లాడితే ఖబర్దార్. నాలుక సీరడానికి కూడా మేము వెనకాడమని చెప్పి ఈ బాబు గోగినేని గడికి చెప్తున్నా. ఒరే ఎదవా, నువ్వు నేను హేతువాదిని, నేను దేవుణ్ణి నమ్మనని చెప్పి ఓ డబ్బా కొట్టుకుంటూ తిరుగుతావు. ఆ కోడిగుడ్డు మీద ఏకలు పీకుతూ ఉంటావు. నువ్వు దేవుణ్ణి నమ్మవు, కానీ నీ భార్య నీ సతీమణి మాత్రం బొట్టెట్టుకుని తిరుగుద్ది. అంటే నీ భార్య కూడా నీ మాట ఏందని నేను అడుగుతున్నా. పైకి మాత్రం డబ్బాసుకోవాలి చెప్పుకుంటూ మీడియాల చుట్టూ తిరగడం. నేను హేతువాదిని, నేను ఎవరిని నమ్మను. రే నీకెంత హక్కు ఉందో అవతల వ్యక్తికి కూడా అంతే హక్కు ఉంటుంది. ఇక్కడ విమర్శిస్తే నిన్ను కూడా విమర్శించే హక్కు మాకు ఉంటది. ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడటానికి సిగ్గు శరం లేదా లుచ్చా నా కొడక అని చెప్పి నేను అడుగుతున్నా. నువ్వు ఆడబిడ్డ గురించి మాట్లాడావు కాబట్టి నీ భార్య గురించి మాట్లాడాల్సి వస్తుంది ఈ రోజున. నీ సతీమణి కూడా నీ మాట విన్నది కదరా లుచ్చా నా కొడక. ఎందుకంటే నువ్వు పెద్ద మాడగడివి. సిగ్గు శరం మానవ మర్యాద అనేటువంటివే నీకు లేవు. మాట్లాడితే నేనింత తోపు, నేను మేధావిని, నేను తురుముని, నేను తుసింగ్ అంటావు. నీ మేధావితనం ఎక్కడయ్యా అంటే కోడి వెనక నుంచి వచ్చే గుడ్డు అంటది కదా, గుడ్డు మీద ఏకల పీకిన గడ ఆగిపోయింది నీ మేధావితనం. నిన్ను మేధావి అంటారా ఎదవా. ఆ వెనక నుంచి వచ్చి ఆ గుడ్డు వస్తుంది కదా, దానికి కింద వచ్చి అసిద్ధం తినే ఎదవ నువ్వు. నిన్ను మేధావి అంటారు, అసిద్ధం తినే చవట అంటారు, అసిద్ధం తినే దద్దమ్మ అంటారా బాబు గోగినేని. దేవుళ్ళ గురించి వ్యంగ్యంగా మాట్లాడుతావు, దేవుళ్ళని అవహేళన చేస్తూ మాట్లాడుతావు. నీ ఇంట్లో మాత్రం పూజలు చేసుకుంటావు. నీ భార్య ఒక ఇంటర్వ్యూ ఇస్తూ నీ భార్య యొక్క తండ్రి అంట హిందూ అంట, నీ భార్య తల్లి క్రిస్టియన్ అంట. దేవుణ్ణి నమ్మం, కానీ దేవుణ్ణి నమ్ముతాం. మా నాన్న హిందువు, మా తల్లి క్రిస్టియను. వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్నారు, ఇతను హిందుత్వం తీసుకున్నాడు. మరి వాళ్ళకు పుట్టిన నిన్నేమనాలి, వీళ్ళనేమనాలి, నీ భార్యనేమనాలి. మీరు చేసి యాసలో టీవీలోకి వచ్చేదో గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, మిమ్మల్ని ఏమనాలి. ఇటువంటి చిల్లర పనులు ఆపేస్తే బాగుంటుందిరా బాబు గోగినేని. ఇంకా చెప్పుకుంటా పోతే నువ్వు వేసిన యాసలో, నువ్వు వేసిన ఎదవేసాలో చాలా హిస్టరీ ఉంది. ఓ పుస్తకం ఉంది. నీ మేధావితనం ఏమైనా ఉంటే దేశానికి ఉపయోగపడాలి, కానీ దేశాన్ని అవహేళన పడేలాగా, దేశాన్ని కించపరిచే విధంగా ఉండకూడదు. నీ మేధావితనంతో బయట దేశాలను పొగుడుతూ భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడుతావు. నీ బతుకుచ్చాడా. ఉక్కుడు గుర్తుపెట్టుకో.
ఖబర్దార్. దేశం కోసం మాట్లాడే ముందు కూడా నోరు అదుపులో పెట్టుకో. ఈ కాడి నుంచి తేడా పాడవస్తే వేరేగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మెగా ఫ్యామిలీ గురించి అసలు నీకేం తెలుసు అని నేను అడుగుతున్నా. అవును, సెకండ్ గ్రేడ్ యాక్టర్ అనుకుందాం, నిహారిక గారికి ఐడెంటిటీ లేదంటున్నావు. నువ్వెవడో ఐడెంటిటీ ఉందో లేదో చెప్పడానికి ఎదవా బాబు గోగినేని. నిహారిక గారు ఏంటన్నది ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆవిడ నిరూపించుకుంది. ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసుకు సాగు తెలుస్తుంది ఎదవా. ఆవిడ యాంకర్గా చేసి ఆవిడేంటన్నది యాంకర్గా ఆవిడ నిరూపించుకుంది. సినిమా హీరోయిన్గా చేసింది ఆవిడేంటన్నది నిరూపించుకుంది. ఆవిడ టాలెంట్ ఆవిడ నిరూపించుకుని సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది ఆవిడ నిహారిక గారు. నాగబాబు గారికి అంటూ కూడా ఒక ఐడెంటిటీ ఉంది. మెగా ఫ్యామిలీకి అంటూ కూడా ఒక ఐడెంటిటీ ఉంది. ఎవరో న్యూస్ ఛానల్ వేస్తే నీకొచ్చి నొప్పండి రా ఎదవా. రే బాబు గోగినేని వేస్తారు. సొంత ఐడెంటిటీ ఉంది కాబట్టి న్యూస్ ఛానల్లో వేసారు. ఆ రేంజ్ బీబీసీ రేంజ్ కాబట్టి ఆ ఛానల్లో వచ్చింది. నీకొచ్చిన నొప్పి ఏంటంట. ఆ ఛానల్ అయితే నీ భార్యకి ఏమైనా కొడుపు వచ్చేసింది ఇక్కడ నాకు అర్థం కాక అడుగుతా. ఖబర్దార్. ఐడెంటిటీ లేని ఎదవే నువ్వు. నీ ఐడెంటిటీ ఏంటన్నది బిగ్ బాస్కి వెళ్ళావు కదా, బిగ్ బాస్లో అందరూ చూశారు, అందరూ ఊసారా నీ మీద ఎదవ లుచ్చనా కొడక. ఐడెంటిటీ లేని సన్నాసు నువ్వు. నీకున్న ఐడెంటిటీ ఏంటంటే ఆ కోడి వెనకాల నుంచి వస్తుంది కదా గుడ్డు, ఆ గుడ్డు అట్టుకుని ఆ గుడ్డు మీద ఏకలు పీక్కోవడమే నీ ఐడెంటిటీ. అంతకుమించి నీకంటూ ఏ ఐడెంటిటీ లేదు. వెళ్ళి ఏ న్యూస్ ఛానల్లోనో కూర్చుని ఒరే ఎదవా బాబు గోగినేని చవట నీకే చెప్పేది ఆ కోడిగుడ్డు మీద ఏకలు పీక్కు. అంతేగాని ఐడెంటిటీ క్రియేట్ చేసుకుందాం, మెగా ఫ్యామిలీని తిట్టేద్దాం, మెగా ఫ్యామిలీని తిట్టేస్తే మనకు ఫేమ్ వచ్చేద్ది, మనల్ని తీసుకుపోతారు, పైకి లేపేస్తారు జాకీలెట్టి. తర్వాత మనం ఏదేది మాట్లాడినా చెల్లుద్ది. టీవీ ఛానల్లో చాయ్ కావతా ఏదో చాయ్లు అవి ఇవి తాగుతూ సమోసాలు తింటూ ఎంజాయ్ చేస్తూ ఏయో ఆడేద్దాం. మెగా ఫ్యామిలీని ఏమన్నా కానీ ఎవరు ఏమనరు. మెగా ఫ్యామిలీ హీరోలు పట్టించుకోరు. వేరే వాళ్ళని అంటే చెప్పెట్టు కొట్టేస్తారు. మెగా ఫ్యామిలీని అంటే ఎవరు ఏమనరు. చెప్పు తెగేదాకా కొడతాం లుచ్చా నా కొడక. ఇంకొకసారి మెగా ఫ్యామిలీ జోలికి వస్తే తెగేదాకా కొడతా అని చెప్తున్నా. పరిగెత్తించి చెప్పు తెగేదాకా కొడతా. మెగా ఫ్యామిలీ గురించి కానీ ఎక్కడైనా ఇంకొకసారి నోరు జారినట్టు కనబడితే బిడ్డ ఖబర్దార్ బాబు గోగినేని. ఈ మేధావి హిందూ మతాన్ని మాత్రమే కించపరుస్తాడండి, వేరే మతాల గురించి మాట్లాడు. ఎందుకంటే హిందువులు ఏదో చేతగానే వాళ్ళ కనబడతారు. వీడికి ఏ చేసినా చెల్లుద్ది. హిందువులు ఏమనరు, సాధు జంతువులు హిందువులు అన్నట్టుగా. బిడ్డ ఖబర్దార్ బాబు గోగినేని. నీకు దమ్ముంటే రే మతాన్ని ఒకసారి విమర్శించి చూడు, నరికి పడదొబ్బుతారు. కానీ హిందువులు ఏం చేయట్లేదు కదా, ఏదైనా అంటే అనుకున్నామేమో. ఆలోచిస్తున్నారు అంతే, ఆలోచనతో ఉన్నారు, ఆవేశపడట్లేదు. ఒక్కసారి ఆవేశం చూస్తే రెండోసారి చూడటానికి అక్కడ నువ్వు ఉండవు, అది గుర్తుపెట్టుకో. మెగా ఫ్యామిలీని అన్న మాటలు ఇంకొకసారి ఇంకా వేరే ఫ్యామిలీలో పెళ్ళిళ్ళు జరగలేదా, వాళ్ళని ఎందుకు విమర్శించలేకపోయావు? అప్పుడు వేరే కుటుంబాలు బొచ్చుడు కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ జోలికి వెళ్తే నరుగు పడదొప్పుతారని భయమా, లేదా మెట్టు తెగేదాకా కొడతారని భయమా? మేము కొట్టలేము అనుకుంటావా? మెట్టు తెగేదాకా మేము కూడా పరిగెట్టించి కొడతాం. ఖబర్దార్. ఇంకొకసారి మాట్లాడితే ప్రతి లుచ్చన కొడుకి ఇదో పని అయిపోయింది. మాట్లాడితే మెగా ఫ్యామిలీని విమర్శించడం. విమర్శాత్మకంగా ఉంటే పర్లేదండి, వ్యక్తిగతంగా మాట్లాడటం ఈ లుచ్చన కొడుకులు, ఈ పోరం పోకున కొడుకులు అంటే ఎవడో ఏమీ చేయలేడు అనుకుంటారా? లుచ్చన కొడుకులారా రే బాబు గోగినేని ఖబర్దార్. ఆడే కాదు ఇంకా ఉన్నారు లుచ్చన కొడుకులు. బెచ్చమెత్తుకునే బెచ్చన కొడుకులు అందరూ తయారైపోతున్నారు ఒక్కొక్కడు. మెగా ఫ్యామిలీ అంటే అంత అలసైపోయిందారా మీకు లుచ్చన కొడుకులారా? శ్మశానంలో కుక్కేసినట్టు ఎడుతున్నారు, కుక్కేటి రాత్రి నుంచి. అక్కడ పెళ్లి జరుగుతుంటే అందరూ ఆనందోత్సాహాలు ఉంటే నీకు వచ్చి నొప్పేంట్రా? నీ పిల్లలు కూర్చొని కొడిపోయేమైనా పోయిందా లుచ్చన కొడుక బాబు గోగినేని? ఖబర్దార్. ప్రతి ఓడికి ఇంకొకసారి చెప్తున్నా, ఏది పడితే అది మాట్లాడితే బిడ్డ ఖబర్దార్. మెగా ఫ్యామిలీ గురించి ఒక్క మాట,
ఒక్క మాట ఎవడైనా నోరు జారాడంటే నాలుగు తెగ్గొస్తామని చెప్తున్నా. తెగ్గోయడానికి కూడా వెనకడిగేసే ప్రసక్తి లేదు. ప్రతి లుచ్చాన కొడుకు అలవాటు అయిపోయింది. పోస్టులు పెట్టడం, మెగా ఫ్యామిలీని తిట్టేయడం. ఈ లుచ్చాన కొడుకుల్లో మీడియా తీసుకుపోయి చెత్త మీడియా, అప్పనికి మళ్ళీ మీడియాలో ఆ చాయ్ బిస్కెట్లు ఎత్తాం, కుక్క బిస్కెట్లు వేసినట్టుగా తింటా వీళ్ళు ఎంజాయ్ చేయడం ఇప్పటి వరకు సాగింది. మాకెందుకులే సరే మారతారని చూస్తున్నాం. ఒక్కసారి గనక మాకు తిక్క రేగితే మా ఆవేశాన్ని మీరు చూసి తట్టుకోలేదు చెప్తున్నా. మేము ఆవేశపట్టలేదు, ఆలోచన కాడే ఉన్నాం. మారతారన్న ఒకే ఒక్క మాట, మారతారని చెప్పి మేము ఆగిపోతున్నాం. ఇంకా మారం, ఎగరేసేస్తాం కాలర్లో. మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటే మాత్రం మేం చేయాల్సింది మేం చేస్తాం. తర్వాత చూడటానికి మాత్రం నువ్వు ఉండవు. ఏ లుచ్చానా కొడుకు కూడా ఉండడు. మెగా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడే నా కొడుకులకి మాత్రమే చెప్తున్నా, ఆ బిడ్డ పెళ్లి చేసుకుంటుంటే మీకు వచ్చిన నొప్పి ఏంట్రా? ఎవరికైనా దమ్ముంటే ఇప్పుడు మాట్లాడండి రండి. లుచ్చానా కొడకల్లారా, ఎవడో తిరగబడి వాళ్ళు లేడనుకుంటున్నారా? అడిగి వాళ్ళు లేడనుకుంటున్నారా? ఎద్దవ యాసలేస్తే మాత్రం బిడ్డలారా ఖబర్దారు నా కొడుకు చెప్తున్నా. భయపడే ప్రసక్తి లేదు. ఒక్కసారి బరి గీసి అడిగి ఎదరికేసిన తర్వాత వెనకడిగేయం. మా ఆవేశాన్ని చూడొద్దు, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. మెగా ఫ్యామిలీ అంటే నా సొంత కుటుంబం. కొన్ని లక్షల మంది సొంత కుటుంబంగా భావిస్తాం. అక్కడ పెళ్లి జరుగుతుంటే మా కుటుంబంలో అమ్మాయికి పెళ్లి జరుగుతుంది, మా సోదరికి పెళ్లి జరుగుతుంది. ఏ పోరం పోకు నా కొడుకైనా నీకేంట్రా పని, నువ్వెవడరు అంటారని ముందే చెప్తున్నా. నా సోదరి పెళ్లి జరుగుతుంది అక్కడ. నా సోదరి గురించి ఏ లుచ్చా నా కొడుకైనా, ఈ బాబు గోగినేళ్ళు లాంటి ఏ పోరం పోకు నా కొడుకైనా ఒక్క మాట మాట్లాడినా బిడ్డ ఖబర్దార్ అని చెప్తున్నా. ఇన్నాళ్ళు అణిగి మనుగున్నాం, మీకు అలసి అయిపోయినట్టున్నాం. తిరగబడట్లేదు అనుకుంటున్నారా? రోడ్డు మీద అడుగు పెట్టండి భయపడతారు. కానీ మాకు సంస్కారం ఉండి, మాకు నేర్పిన సంస్కారం మాకు ఉండి అది అడ్డొచ్చి ఆగిపోతున్నాం. అంటే మాకు ఆ ఫ్యామిలీ మీద ఉన్న నమ్మకంతో ఆగిపోతున్నాం. మా వాళ్ళ ఫ్యామిలీ కంటే ఒక్క మాట తప్పుగా వెళ్ళకూడదని చెప్పేసి అలాంటి మంచి ఫ్యామిలీని మీరు టార్గెట్ చేస్తా ఉంటానంటే చూస్తా ఎవడో ఊరుకోడు ఇక్కడ.